మానవ జీవితమే ఒక మహాభారతం. మానవ జీవితమే ఒక మహాభారతం. అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. మాతృదేవోభవ. అమ్మను నమ్మిన వానికి నెమ్మది భావాలు పుట్టు నిండు మొయిళ్ళై కమ్మని పల్కుల నీయగా అమ్మనే ప్రార్థింతు గుండెడాత్మీయతతో మా అమ్మనే ప్రార్థింతు గుండెడాత్మీయతతో. అన్ని రకాల ఆందోళనల్ని ఆమడ దూరం త్రోసివేయగలిగిన మహాభారత కథాశ్రవణం కోసం ఎదురు చూస్తూ ఉన్న భక్తి టీవీ ప్రేక్షక మహాశయులందరికీ సాత్యవతీయుడైన వ్యాస మహర్షి రచించిన శ్రీమన్మహాభారతంలో భీష్మ పర్వానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో భగవద్గీత భాష్యంలో 940వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. మానవ జీవితమే ఒక మహాభారతం. అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. అనేక రకాల గుణాల గురించి చెబుతున్నాడు. ముఖ్యంగా ప్రధానంగా 3 గుణాలు: సత్వగుణం, రజోగుణం, తమోగుణం. తత్ర సత్వం నిర్మలత్వాత్ ప్రకాశకమనామయం సుఖసంగేన బధ్నాతి జ్ఞానసంగేన చ అనఘ. జ్ఞానం పొందడం, సుఖాలు పొందడం గొప్పవేయన, అది కూడా బంధమే అని చెబుతూ ఇక రజోగుణం ఎటువంటిదో చెబుతున్నాడు. జ్ఞానం పొందడం సుఖమే బంధమైనప్పుడు రజోగుణం బంధం కాదా? రజో రాగాత్మకం విద్ధి తృష్ణా సంగసముద్భవం తన్నిబధ్నాతి కౌంతేయ కర్మసంగేన దేహినం. ఈ రజోగుణమే ఈవేళ మన సమాజంలో బాగా వ్యాపింపజేస్తున్నాం. మనం గుర్తుపెట్టుకోవాలి. అసలు ఈ అవినీతికి మూలమంతా ఈ రజోగుణంలో ఉంది. ఒక రజోగుణ పరిష్కారం మనం చేసుకోగలిగితే అవినీతి ఉండదు. అసలు 90% పోతుంది. ఏమిటి? రజో రాగాత్మకం విద్ధి. విద్ధి అంటే తెలుసుకొనుము, మధ్యమ పురుష ఏకవచనం. రజోగుణాన్ని రాగాత్మకం, అందుకే రజస్వల, రాగము, రంగు, ఎరుపు. మొత్తం ఇక అక్కడి నుంచే సంతానం, వివాహం, సంతానం. ఇక అక్కడి నుంచి నేను, నాది. కనీసం బ్రహ్మచర్యంలో ఉన్న అమ్మాయో బ్రహ్మచర్యంలో ఉన్న అబ్బాయో అలా ఉండిపోతే ఈ నేను ఉంటుందేమో, కానీ నాది ఉండదు. కొన్నాళ్ళకి ఆ నేను కూడా పోయే అవకాశం ఉంది. మనం ఈ నేనుకి నాది జోడించాం. ఇక నాది 10 మందిది అయింది. ఎప్పటికీ ఇందులోంచి బయటపడలేకపోతున్నాం. అంచేత అదే రజస్సు, అదే రాగాత్మకం. అనురాగం, ఇదేదో గొప్పది అనుకో. అనురాగం అను చేరిస్తే గొప్పది, రాగం గొప్పది. అంటే రాగద్వేషాలు అంటారు, అనురాగద్వేషాలు అనరు. రాగము చెడ్డది, అనురాగం గొప్పది. ఒక విషయమునందు రక్తి, ఓ ప్రేమ, ఓ ప్రత్యేకాభిమానం, ఇది ఎప్పుడూ కొంచెం చెడుకు దారితీస్తుంది. ఈ ప్రత్యేకతలు, ప్రత్యేకాభిమానాలు అనేవి మనుషుల్ని ఎప్పటికీ ఆత్మతత్వాన్ని తెలుసుకోనియో, ఆ వ్యక్తి మీద ఆధారపడేలా చేస్తాయి. ఇక మీ మాటే మాకు వేదవాక్కండి, నేను తప్పు చెబితే నేను చెప్పకూడదని ఏదైనా ఉందా? అంచేది విశ్వామిత్రుడే మనకు ఆదర్శం. పొరపాటు చేసి ఉండొచ్చు, దిద్దుకుందాం. అది ఎందుకు చేస్తున్నావు? రజో రాగాత్మకం విధి తృష్ణ, ఓ కోరిక కలిగింది. సంఘ సముద్భవం, ఈ నువ్వు ఏదో ఒక వస్తువు మీదో మనిషి మీదో ఆ సంఘం, ఆ ప్రేమ పెంచుకోవడం వల్ల ఓ పిచ్చుకోరు కూడదని. ఇక ఏదో అదేదో చదవాలి, ఇదేదో చేయాలి, అదేదో సంపాదించి తీరాలి. ఏదో ఎవరినో చూసాం, ఎక్కడో ప్రసంగాల్లో విన్నాం, కొంతమంది మనిషి అన్న 10 కోట్లైనా లేకపోతే ఏమిటండి ఈ రోజుల్లో, ఎవడో పార్టీలో ఏదో పేరంటంలో అంటాడు, పెళ్ళి విందులో వినోదంలో. ఇక అక్కడి నుంచి ఈ మామూలుగా ఒక 50 లక్షలతో ఆగిపోయిన వాడికి 10 కోట్లైనా ఉండాలి, లేకపోతే మనం ఇక్కడ ఏంటిది అని వీడికి దృష్టి అంతా 10 కోట్లే. అందుకే ఎప్పుడు మన సాటి వాళ్ళ సాంగత్యంలో మనకంటే తక్కువ వాళ్ళతో ఉన్న పరంగా మనకంటే ఎక్కువ వాళ్ళతో కూర్చుని ఈ ఐశ్వర్యవంతులతో ఎక్కువ మాట్లాడకూడదు. ఈ పదవులు పీఠాలు పట్టుకుని వేలాడే వాళ్ళతో ఎక్కువ తిరిగామంటే మనకు అవే ఆలోచనలు వస్తాయి. క్రూర మనస్కుడో విభుని గొల్చి భజించిన మంచివారికి వారి గుణంబు చేత చెడు వర్తన వాటిలు వాధురీజలోదారలు గౌతమీముఖ మహానదులు అంబుధి చేరినంతనే క్షరత జందవే మొదలి కట్టడలన్నియుబాసి భాస్కర. భాస్కర శతకంలో మారణ వెంకయ్య గారు చెబుతాడు, దుర్మార్గుడైన ప్రభువును కనుక సేవిస్తే క్రమంగా రౌడీగాడు చుట్టూ తిరిగి రెండో రౌడీ చిన్న రౌడీ అనుచరుడు కింద తిరిగి వాడి బుద్ధులే వీడికి వస్తాయన్నాడు.
ఎందుకంటే గౌతమి నది, గోదావరి, కృష్ణ, తుంగభద్ర ఎంత మధురమైన జీవనదులండి, మంజీరా మొదలైనవి. ఇవన్నీ సముద్రంలో కలిస్తే మొత్తం దాని ఉపదనం వీటికి వచ్చి ఇవి కూడా ఉప్పవైపోలేదా? మంచి నదులన్నీ పాడైపోలేదా? ధవళేశ్వరం వరకే గోదావరి పవిత్రం, సముద్రంలో కలిసాకేముంది? అది సముద్రమే. ఇలాంటివి ఉన్నాయి మనకి. అందుకే ఈ సంఘం కోరికల యందు, మనుషుల యందు, వ్యక్తుల యందు ప్రత్యేకాభిమానాలు, తాపత్రయాలు ఇవి క్రమంగా తగ్గించుకోవాలి. ముందు మంచివాళ్ళ యందు ఉంటుంది, చెడ్డవాళ్ళని తగ్గించి మంచివాళ్ళ యందు పెంచుకోవాలి. తర్వాత ఆ మంచి వాళ్ళతో కూడా తెగొట్టుకోవలసిందే, రెండో మాట లేదు. వైరాగ్యం భయంకరంగానే ఉంటుంది. లేదా నువ్వు ఎదగవు, ఆయనకి ఇలా క్లోజ్ అని చివరికి లూజ్ అవుతావు. ఎందుకంటే ఈ సాంగత్యం ఎందుకంటే ముళ్ళుతో తీస్తున్నాం, చివరికి 2 ముళ్ళు అవతల పారేస్తాం, కానీ ఈ ముళ్ళు జేబులో పెట్టు గుచ్చుకుంటుంది. అందులో జేబులో పెట్టుకుంటే గుండెల్లో గుచ్చుకుంటుంది. అది ప్రమాదం. గుండెల్లోకి చేరని కోడదేవరని అక్కడక్కడ అంతే, శనగలు తిన్నా చేతులు కడుక్కుని అయిపోయింది. పొరపాటు గ్రహపాట్లో కొన్ని జరుగుతాయి, ఆ వయసులో జరిగిన వదిలేయండి, ఇక అవన్నీ కొనసాగించక్కర్లేదు. ఎప్పుడు బయటపడినా 99 తప్పుల తర్వాత బయటపడినా భగవంతుడు క్షమిస్తాడు. అది భారతీయ సంస్కృతి. ఆధైర్యపడాల్సిన అవసరం లేదు. మనం పాపాత్మనం కాదు, మనం పుణ్యాత్మనం, మనం బ్రహ్మస్వరూపరం. రజో రాగాత్మకం విద్ధి తృష్ణా సంగ సముద్భవం తన్నిబధ్నాతి కౌంతేయ కర్మసంగేన దేహినం ఏకవచనం దేహినం, ఈ ద్వితీయ విభక్తి దేహినం. మనిషి జీవిని బంధిస్తుంది కర్మసంగేన, అదే కర్మకాండలో ముంచేస్తుంది. ఎందుకని? ఏదో ఓ కోరిక కలిగింది, దానికోసం ఏవో కార్యక్రమాలు చేయాలి. వద్దు. పిల్లల్ని మనం ఎలాగో చదువుకోలేకపోయాం, ఏదో మామూలు ఉద్యోగాల్లో ఆర్టీసీలో కండక్టర్గా ఉండిపోయాం. మన పిల్లవాడు ఖచ్చితంగా మెడిసిన్ చేయాలి, ఖచ్చితంగా మెడిసిన్ చేయాలనుకోకూడదు, ఖచ్చితంగా మంచివాడు అవ్వాలి అనుకోండి చాలు. వాడు 10వ తరగతితో ఆపేసి మంచివాడుగా ఉంటాడు, నష్టం లేదు. నీ కొడుకునేదో ఎంబీబీఎస్ చేయాలని మంచివాడిని చేయాలి. వాడు రైల్వే స్టేషన్లో మూటలు మోసుకున్నా తప్పులేదు, మూటలు కొట్టేయట్లేదు కూలీలు, ఎవరు మూటలు మోస్తున్నారు, చాలా కష్టపడుతున్నారు. సికింద్రాబాద్లో 10 ప్లాట్ఫారాలు ఎక్కుతూ ఉంటారు, దిగుతూ ఉంటారు. చిన్నవాళ్ళ దగ్గర ఎప్పుడు మనం బేరాలాడదు, 10 రూపాయలు ఇద్దాం ఏం పర్వాలా, ఆటో వాడు సంతోషంగా ఉంటాడు, ఆటోపం. ఇదే ఔదార్యం. కాస్త ఇది ఉంటే మిగిలిన వస్తాయి. ఇక్కడ బిగించేయడం, కొడుకొచ్చి నాకు బండి కొంటావా ఇంట్లో చెడిపోమంటావా అంటే వాడికి బండి లాగే నడిపే వయస్సు లేకపోయినా, జ్ఞానం లేకపోయినా, అసలు అవసరం లేకపోయినా లక్ష్య పెట్టి బండి కొంటున్నాం. ఈ లక్ష్య వాడికి ఇవ్వకుండా ఉంటే ఎంతమంది కూలీలని, ఎంతమంది ఆటో వాళ్ళని, ఎంతమంది లారీ క్లీనర్లని, ఎంతమంది రిక్షా వాళ్ళని, ఎంతమంది కూలీ నాలి కార్మిక కర్షక వర్గాన్ని మనం పోషించవచ్చు. ఆలోచింతుడుగాక. ఈ వ్యామోహం కాదా పుత్ర వ్యామోహం, పుత్రికా వ్యామోహం కాదా మన జీవితాన్ని కక్కుర్తిపడి పిసినగొట్టుల కింద తయారు చేస్తున్నది. పరమ ఔదార్యమైన ప్రపంచాన్ని సంక్రాంతి పండుగ నాడు మా ఇంట్లో అందరికీ వండి ఊళ్ళో వాళ్ళకి పెట్టేవారు, చాకళ్ళకి మంగళ్ళకి. ఇవాళ మన కోసం కూడా మనం వండుకోవడం మానేసాం, పిండి వంటలు బయట నుంచి కొనుక్కుని తెచ్చుకుంటున్నాం. ఏం దౌర్భాగ్యం తెచ్చిపెట్టుకున్నామండి జీవితంలో. అన్ని వర్గాల మధ్య వైషమ్యాలే, గొడవలే. ఎవరికి 10 రూపాయలు ఇద్దామనే తాపత్రయం లేదు. అన్నీ నొక్కేద్దాం, కొడుకులకి ఇచ్చేద్దాం, కూతుళ్ళకి ఇచ్చేద్దాం. వాళ్ళు మన ఓల్డేజ్ హోమ్లో బారేస్తారు, కురివి కూడా పెట్టరు. ఆ సమయానికి వాళ్ళు రారు, ఓ బాక్సులో పెడతారు మన, వాడు అమెరికా నుంచి తగులుడే వరకు. కర్మ ఇదంతా. ఇదే తృష్ణాసంగ సముద్భవం. తన్నిబధ్నాతి కౌంతేయ కర్మసంగేన దేహినాం. అది బంధిస్తుందా లేదా? అంచేత ఈ దృష్ట కనిపించేవి కనిపించడమైన విషయాల మీద ఈ వ్యామోహాన్ని వదిలించుకోవాలి. ఇవాళ రియాలిటీ షోలన్నీ ఏమవుతున్నాయి? ఎందుకు ఇంతంత రజోగుణాన్ని ప్రోత్సహిస్తున్నారు? ఇదివరకు ఏదైనా మాలో పోటీలు జరిగితే ఎవరో నెగ్గేవారు, పైగా మాకేం చెప్పారే, నువ్వు వెళ్ళి ఓడిపోయిన వాడికి కరచాలనం చేయరా, వాడి చేతితో చేయగలపమ్మా, ఇద్దరు కౌగులించుకోండి, దాని ద్వారా మాకు ఇవాళ వాడు నెగ్గుతాడు, రేపు మనం నెగ్గుతాం అనిపించేది. నేను కాలేజీలో గోయింకా కాలేజీలో చదువుకుంటే ఓసారి దేశ భాషా పరిషత్ సెక్రటరీగా పోటీ చేశా. నాకు 2 ఓటేశారు, అందులో ఒకటి నాది, అందులో ఒక ఓటు నాది, ఇంకో ఓటు ఎవడో వేశాడు దయదలిచి. అవతల వాడికి 16 వచ్చాయి. విచిత్రం ఏమిటంటే అప్పుడు నేను చాలా అవమానపడ్డా, రాత్రి ఆనందం లేదు నేను. మా అమ్మ ఏమిట్రా ఏదో పోటీలు ఏదో ఉంటాయి, ఇవాళ రేపు నువ్వు నెగ్గుతావమ్మా తల్లి ఆశీర్వచనం. వచ్చే సంవత్సరం ఎన్నికలు రద్దు చేశారు. ఎందుకో చేశారు. అప్పుడు బ్రహ్మానంద రెడ్డి గారు ఎవరో ఉండేది, విద్యార్థులు ఎన్నికలు మొత్తం తీసేయండి అని. ఏ విషయంలో ఎవడు ఫస్ట్ మార్క్ వస్తే వాడే లీడర్ అన్న. తెలుగులో మనమే తిరిగే ఉంది, ఇంకా మనం పొట్టమే తెలుగులోంచి పుట్టాం, తెలుగు తల్లి కడుపులోంచి. అందుకని మనకు డీబీపీ దేశ భాషా పరిషత్ గారికి పెట్టండి అన్నారు, పెట్టేశారు. నేను పోటీ చేసినాడేమో 2 ఓట్లు వస్తాయా, పోటీ చేయకపోతే 200 ఓట్లు నావేనా? నాకు అర్థమైపోయింది వేదాంతం అప్పుడే. ఈ పోటీలో ఉంది ఈ నష్టం అంతా, ఈ పోటీలో ఉంది వ్యవహారం అంతా.
ఇదే పోటీయే రజోగుణం. అదే పోటీని రియాలిటీ షోల ద్వారా ప్రోత్సహించి ఓడిపోయిన వాడికి ధైర్యం చెప్పడం కాకుండా వాడిని ఏడిపించి జడ్జితో తగాదా వచ్చేలా చేసి నిన్ను మోసం చేశారు అనుకుంటున్నవారు వాడు ముద్దు దగ్గర మైకెట్టి ఇదంతా స్పోర్టివ్ అనే పేరు మీద నేర్పడం క్రౌర్యం కాదా ఆలోచింతురుగాక. ఎంత తగలబెట్టేస్తున్నామండి సమాజాన్ని. మనం మనుషులం అసలు. ఈ పోటీలకు పిల్లల్ని పంపేవాళ్ళు తల్లిదండ్రులేనా? భూతప్రేత పిశాచాలా? ఎలా పంపిస్తారండి వాటికి? పిల్లలకి ఏం నేర్పుతున్నారు దానివల్ల? అది పోటీతత్వం. అది హత్యలు చేసే తత్వం వస్తున్నాము దానివల్ల. చాలా ప్రమాదం అది. మెచ్చిన వాడిని నెగ్గిన వాడిని మెచ్చుకునేటువంటి అలవాటు చేయడం మానేసేసి వాడి మీద వీడు వంకలు వీడి మీద వాడి వంకలు, నేరాలు ఘోరాలు, ఏడుపులు, బెబ్బలు, పెడబొబ్బలు. ఇదండి రియాలిటీ షో. ర్యాంకుల మనకి చదువులో పోటీలు. ర్యాంకుల వ్యామోహముతో పంకజముల బోలు బాల బాలికలను మీరు ఉంకించి కొట్టసాగిరి. ఏడుపుచ్చి రాశాను సాగర ఘోషలో. ఎలా అయిపోయింది విద్యా వ్యవస్థని. ర్యాంకుల వ్యామోహముతో పంకజముల బోలు బాల బాలికలను మీరు ఉంకించి కొట్టసాగిరి. పంకజ కంకాళములైరి వారు గాడిద మోతన్. భాషకి సాహిత్యానికి చేసేవాడిని నేను మెచ్చుకుంటాను. నాకేం మొహమాటం లేదు. నాకు పార్టీలతో నిమిత్తం లేదు. మంచి జరుగుతుంది మెచ్చుకోవాలి. ఎంత పట్టుదలండి ఇన్ని పనుల్లో. ఇప్పుడు తెలుగు అమలు చేయాలి. తెలుగు వల్ల నైతిక విలువలు పెరుగుతాయని భక్తి టీవీ ధార్మిక సమ్మేళనంలో ముఖ్యమంత్రి ఉండగా కొండభద్ర కూడా చెప్పా. ఆ మహానుభావుడికి అది ఎక్కింది కావచ్చు బహుశా మనస్సుకి. నేను అదృష్టవంతుడు. చెప్పవలసిన చోట చెప్పాను. చేతులు నిలుపుకుంటూ ముఖ్యమంత్రిని పొగుడుతూ పద్యం చెబుదామని నేను ప్రయత్నం చేయాలి. మా అమ్మవారు నాకు అది నేర్పలేదు. నువ్వు చెప్పదలుచుకుని చెప్పరా అబ్బాయి అని చెప్పి నేను చెప్పాను. మీరు అమ్మ, ఆవు, ఇల్లు, ఈశ్వరుడు ప్రణాళిక పెట్టండి. 5వ తరగతి వరకు తెలుగు మాధ్యమం పెట్టండి. అప్పుడు ఆత్మహత్యలు జరగకుండా మేము చూస్తామన్నాను నేను. ఇవాళ జరుగుతుంది లేదా? అంచేతను చెప్పవలసిన చోట భద్ర కొట్టి చెప్పాలి. మన ప్రయోజనాల కోసం కాదు, జాతి ప్రయోజనాల కోసం. మనసులో పడితే ఒకరు కాకపోతే ఇవాళ కాకపోతే ఇంకొకరైనా చేస్తారు, ఇంకొకసారి చేస్తారు, ఒకరు కాకపోతే ఇంకొకరైనా చేస్తారు. ఈ ర్యాంకుల వ్యామోహంలో పిల్లల్ని హింసించకండి చదువు పేరు మీద. ఏమిటండి కొన్ని స్కూల్స్లో నేను చూస్తున్నా పొద్దున్న 7ంటికి వెళ్తే 9ంటికి వస్తారట. అది స్కూలా? అది జైలా? జైల్లో కనీసం బెయిలైనా ఇస్తారు. ఇక్కడ బెయిల్ కూడా లేదు. ఆదివారం కూడా క్లాసులే. వాళ్ళకి ఆట లేదు, పాట లేదు, మాట లేదు. 9ంటికి ఇంటికి వస్తే తల్లి బతిమాల అన్నం తినిపిస్తుంటే పిల్లలు తినడం లేదు. ఎందుకంటే ఆకలి చచ్చిపోయింది వాడికి. 100 వంకలు అడుగుతున్నాడు. అప్పుడు కూడా కంప్యూటర్ చూస్తూ నెట్ చూస్తూ తల్లి ఏదో చెంచాతో తినిపిస్తే తినడం. ఎంత ఓపిక ఉండాలి ఈ తల్లులకి. ఈవేళ ఎక్కడి నుంచి వస్తుంది అంత ఓపిక? వాళ్ళ ఉద్యోగాల్లో వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎప్పుడో వస్తున్నారు పాపం. ప్రాణం విసిగిపోతే ఈ మాత్రం బాధ్యత కూడా ఉండదే. వీటన్నిటి కారణం మన వ్యవస్థ కాదని మనం చూసుకోవద్దు. పిల్లలకి సంస్కారం ముఖ్యం అనుకున్నప్పుడు అంత బళ్ళు మనకెందుకండి? 80,000 ఇచ్చి టెక్నో స్కూల్ దేనికండి? ఊళ్ళో ప్రభుత్వ పాఠశాల సిద్ధంగా ఉంటాయి. రూపాయి ఫీజు లేదు. అబ్బాయి మనకి నమ్మకం లేదు అసలు. ఆ మాత్రం చదువు మనం చెప్పుకోవచ్చు. అసలు మనం పెద్ద వర్గాలకు సంబంధించిన వాళ్ళం. దేశంలో సంపన్న వర్గాలు, చదువుకున్న వర్గాల పిల్లలు తప్పనిసరిగా ప్రభుత్వ పాఠశాలకే పంపిస్తే మీరు గమనించండి, ఏడాదిలో మొత్తం పాఠశాలల తీరు మారిపోతుంది.